కళ్యాణం జరిగి 2 ఏళ్లైంది కానీ కళ్యాణ లక్ష్మి రాలేదు. లక్ష సాయం లేదు, తులం బంగారం లేదు. ఎదురు చూసి చూసి ఓపిక నశించింది. ఇంతలో చెక్ వచ్చిందని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోను. ఊపిరి పడింది. అమ్మయ్య అనుకొని చెక్ తీసుకుందామని పోతే కోర్టు స్టే ఉందంటూ అధికారుల సమాధానం. పాపం ఆ ఆడబిడ్డది ఒక్క గోస కాదు, ఇది ఆమె ఒక్కరి బాధ కాదు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులందరిది ఇదే ఆవేదన. దీనంతటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇండిపెండెన్స్ డే ముందే వచ్చాయి అన్నారు, కానీ స్టే వచ్చిందని మరి చెక్ వచ్చిన వాళ్ళు ఎందుకు కాల్ చేయలేదు? వాళ్ళే ఫోన్ చేశారా? వాళ్ళే చేశారండి. ఇప్పుడు వరకు మేము లోపల గొడవ చేస్తే 460 చెక్కులు వచ్చాయండి, కానీ స్టే వచ్చింది కదండి, అందుకే ఇవ్వదలుచుకోలేదు. మ్యారేజ్ ఎన్ని రోజులు అవుతుంది? నాకు 1 year 1.5 year అండి. ఇంకా 2 years 3 years వాళ్ళు కూడా ఉన్నారండి. పోలీసులతో లేడీస్ పోలీసు తెప్పిస్తారు. బయట ప్యూన్ వచ్చి ఇక్కడ కూర్చుంటే పోలీసు వాళ్ళని కూర్చోబెట్టి ఎలా కొడతాను, అదే చేస్తారు వాళ్ళు కూడా వచ్చి. అవసరం లేదు. 2 years అవుతుంది అప్లై చేసి, కానీ నిన్న నైట్ కాల్ చేశారు వస్తున్నారు అని. 10 o'clock రమ్మన్నారు, కానీ ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి చెక్ ఏమంటారు? అడుగుతుంటే మాకు చెక్స్ వచ్చాయి, కానీ మాకు ఇంకా కోర్టు నుంచి ఆర్డర్ రాలేదు ఇవ్వడానికి. మీరు 2 years నుంచి అప్లై చేశారు కదా, ఎప్పుడు అడగలేదు? మా హస్బెండ్కి పంపించామండి, పంపిస్తే ఏమో ఎంఆర్ ఆఫీస్ నుండి కాల్ వస్తుంది అన్నారు. వాళ్ళు నిన్న కాల్ వచ్చిందనే కదా వచ్చాము, కానీ తోస్తున్నారు పోలీసులు పట్టుకొని కొట్టిద్దామంటారు. రేవంత్ రెడ్డిని దించండి, 10 గంటలు డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిండు ఆయన. ఇచ్చిన మంచోడు ఇచ్చిండు ఆయన. ఇప్పుడు ఈయన 6 లక్షలు కట్టాలంటే